ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం కేంద్రం ఆంధ్రప్రదేశ్కు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కడపలో స్టీల్ ప్లాంట్ను పెట్టడం ఆర్థికంగా లాభదాయకం కాదని టాస్క్ ఫోర్స్ రిపోర్టునిచ్చింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ కూడా గతంలో ఇదే రిపోర్టునిచ్చింది. ప్రధాన కారణం ఏమిటంటే సదరు ప్రతిపాదిత ప్లాంటుకు అవసరమైన నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని కర్ణాటక లేదా ఒడిశా నుంచి దిగుమతి చేసుకోవాలి. దిగుమతికి అయ్యే భారీ రవాణా ఛార్జీల దృష్ట్యా ప్రాజెక్టు ఆర్థికంగా కేంద్రానికి పెనుభారం అవుతుందన్న కారణంతో కేంద్రం మొండి చేయి చూపింది. ప్రత్యేక హోదా అన్నది యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ కానీ చట్టబద్ధం చేయలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇది సాధ్యం కాదని ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్ నాయకుల బాధ్యతారాహిత్యానికి చిహ్నం. రాష్ట్రాన్ని పునర్విభజన చేసిన యూపీఏ ప్రభుత్వాన్ని ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడంలో విఫలమవ్వడం విభజిత ఆంధ్రప్రదేశ్కు శాపంగా మారింది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండి ఆదాయ వనరులు బొత్తిగా లేని రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే కనీస బాధ్యతను తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించే శ్రద్ధ ఆనాటి కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాధి కట్టడంలో తప్పు లేదు. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని చట్టబద్ధం చేయకపోవడం కూడా కాంగ్రెస్ వైఫల్యమే. ప్రత్యేక హోదా ఉంటే రాయితీలు ఉండేవి. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేవారు. పునర్విభజన చట్టాన్ని కాంగ్రెస్ తయారు చేస్తే అందులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. తప్పొప్పులు ఎవరివైనా బాధితులు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలే. కడప ఉక్కు కర్మాగారానికి కేంద్రం మొండి చేయి చూపిన నేపథ్యంలో రాయలసీమ వాసులకు కొంత ఊరటనిస్తుందని ఆశపడిన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే పూనుకొని కడప స్టీలు ఫ్యాక్టరీని నిర్మించాలనే పట్టుదలను కనబర్చారు. 2018లో ప్రారంభ కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ 2019లో ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మరోసారి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు మరలా టెంకాయ కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల విషయాలు పక్కన పెడితే వెనుకబడిన ఒక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచవలసిన కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా లాభసాటి కాదని పరిశ్రమల స్థాపనకు మొండి చెయ్యి చూపటం బాధాకరం. ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో ఆలోచించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలేవి లాభాలతో ఉన్నట్లు కనపడవు అనే కంటే కనిపించనీయడం లేదనడం సబబు. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకే ఎసరు పెట్టింది కేంద్రం. విశాఖ స్టీలును అదానికి కట్టబెట్టే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరికీ కనిపించడం లేదనుకుంటుంది కేంద్రం వైఖరి తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నం తాను చేస్తోంది. 5వ శంకుస్థాపన చేసినా 6వ చేశామన్నా అది వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసమే అనేది వాస్తవం. మొదలుపెట్టిన పనిని ముగింపుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత పాలకులపైన ఉంటుంది. మోటివేషన్ కోసమో లేదా పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయని తెలపడానికో నిన్నటి రోజున చంద్రబాబు స్టీల్ ప్లాంట్కు అతి ముఖ్యమైన హెవీ సెక్షన్ మిల్లుకు సంబంధించిన భారీ ఫౌండేషన్ కాంక్రీట్ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఒకే పనిని 100 సార్లు ప్రారంభించవలసి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రత్యేకత. కారణాలు సుపరిచితమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో చంద్రబాబు మొదలుపెట్టి అవి పూర్తి కాకుండానే ఆయన అధికారం కోల్పోయినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తున్నాయి. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వ్యక్తిగత కక్షలతో రగిలిపోతున్నా కేసీఆర్ ప్రారంభించిన పనులను రేవంత్ రెడ్డి కొనసాగించడంపై ఎవరికీ సందేహం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అలా లేకపోవడం వల్లనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. జిందాల్ జగన్ స్నేహితుడే కాబట్టి రేపు తాను అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంటును ఉండనివ్వను అనే మాట జగన్మోహన్ రెడ్డి నోటి వెంట రావడం లేదు. ఇదొక శుభ పరిణామం. అయితే ఈ దఫా కడప స్టీల్ ప్లాంట్ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అవసరమైన అనుమతులు పొందారు. నేషనల్ హైవే నుండి భారీ యంత్రాల రవాణాకు వీలుగా 4-5 లైన్ల అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తయింది. పవర్ లైన్లను అనుసంధానించే కార్యక్రమం పూర్తయింది. పర్యావరణ అనుమతులు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు అన్నీ ఉన్నాయి కాబట్టి మరోసారి శంకుస్థాపన అవసరం ఉండకపోవచ్చు. 2028 నాటికి మొదటి విడత ఉత్పత్తిని చేయడం అసాధ్యం మాత్రం కాదు. ఒక పరిశ్రమ వస్తుంది, రాలేకపోతుంది. కానీ
రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆంధ్రప్రదేశ్ నాయకుల ప్రజల చిత్తశుద్ధి ఏమిటనేది మాత్రం ప్రశ్నార్థకమే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో నమ్మకం లేకున్నా సకల జనుల సమ్మె అంటే ప్రజల మద్దతు పొందగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించలేకపోయారు. కేంద్రం ప్రత్యేక హోదాను ఇవ్వడానికి నిరాకరించిన రోజు కనీసం నిరసన ఉద్యమం చేపట్టలేకపోయారు. కేంద్రం దయతలిస్తే తప్ప సాధించుకోవడం మాత్రం లేదు. రేపు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణలు పోరాడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పోరాడుతుంది అంటే నమ్మడం కష్టమే. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ను గాయపరచడానికి కారణం నాయకుల వైఫల్యమే. వ్యక్తిగత వైషమ్యాలు లేని రాజకీయ వాతావరణం ఉన్న రోజుల్లోనే ఏమీ సాధించలేకపోయిన రాష్ట్రం రానున్న రోజుల్లో డీలిమిటేషన్ చేస్తే అయ్యే గాయాలను ఎలా తట్టుకుంటుందో అర్థం కాదు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ఎలా కాపాడుకుంటుందనేది కూడా ప్రశ్నార్థకమే. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండే పార్టీలు తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడితే తప్ప ఏమీ సాధించుకోలేరని స్పష్టమైంది. అందుకే రాష్ట్రంలో ఇంతగా పోట్లాడుకునే రెండు ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం విషయంలో మాత్రం ఒకే దారిలో పయనిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు విఘ్నత చూపించాలని అంటున్నాం, కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ఓటరుకు ఉన్న ఛాయిస్ ఎంతో ఎవరైనా స్పష్టం చేయగలరా? ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ను విమర్శిస్తూ దానికి బాధ్యత తీసుకోవాల్సిన వారిని తప్పించి చంద్రబాబు నాయుడుని బాధ్యులను చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పిఏ వరకు వచ్చిన కేసులో సుబ్బారెడ్డిని మాత్రం తప్పించిన సిబిఐ విచారణ తప్పుపట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజలకు ఉన్న ఛాయిస్ ఎంత? పోరాడి అయినా సాధించుకోవాలనుకునే వారికి కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు అనేది ఎప్పుడూ పెద్ద విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాటాన్ని ఎప్పుడో మరచిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పైన, ప్రత్యేక హోదా మరియు కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం బీజేపీ పైన పోరాడి ఉంటే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న 25 సీట్ల విలువ తెలిసి ఉండేది. ఇక ముందు అటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు.